ఇది దీంట్లో పెట్టి చేస్తారు ఇల్లు. గుడ్ మార్నింగ్. ఏంటో మనం ఉండేదే 3 రోజులు అంటే ఇప్పుడు ఇక్కడ స్నో పడుతుంది ఫుల్గా. యాక్చువల్లీ వాళ్ళ స్మార్కండ్ వెళ్దాం అనుకున్నా ఇక్కడ నుంచి. మేబీ స్నో పడుతుందనేమో వాళ్ళిద్దరూ హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళు నిన్న కలిసిన అమ్మాయి వాళ్ళు వెళ్దాం అన్నారు. సో వాళ్ళతో కలిసి పొద్దున్న వెళ్ళి నైట్కి వచ్చేద్దాం అనుకున్నా. కానీ సచ్చినట్టు ఈ జాకెట్ వేసుకోవాల్సి వచ్చింది. ఇందాకే వేసేద్దాం లాండ్రీకి అనుకున్నా. గుడ్ మార్నింగ్. అమ్మో ఇవాళ కూడా ఫుల్ స్నో. దారుణంగా పడుతుంది. సో నిన్న హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఇవాళ వస్తా అన్నారు. నేను వెళ్ళలేదు అక్కడికి, స్నో పడుతుందని చెప్పి. బాగా జాకెట్ కూడా లేదు, లాండ్రీకి వేసేస్తా. సో నాకున్న ఒక జాకెట్, ఇంకో జాకెట్ కూడా డ్రాప్ అయిపోయా ప్రైజులు చూసినాని. పోనీ అది పట్టుకెళ్దాం అంటే నేను ఇంటికి వెళ్ళట్లేదు కదా, అది మోసుకుని ఎక్కడికి వెళ్తా. నాకు అంత త్వరగా పడే బుద్ధి లేదు. ఆ జాకెట్ చూస్ చేసుకోవాలో ఈ జాకెట్ చూస్ చేసుకోవాలో అర్థం కాదు. సో ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు, క్యాబ్ కోసం వెయిటింగ్. వాళ్ళతో పాటు సమార్ఖండ్ వెళ్తున్నా. వావ్, వాళ్ళతో పాటు స్మార్ఖండ్ వెళ్తున్నా వెయిటింగ్. బయట చూడండి ఎంత మ్యాజికల్గా ఉందో. వావ్, మా హాస్టల్ కూడా స్నోలో నిండిపోయింది. ఇదే మా హాస్టల్, ఆర్ట్ హాస్టల్ అంట. ఎంజాయ్ వెన్ ఇట్ ఈస్ స్నోయింగ్ అన్నట్టుంది నా పని. భలే ఉంది. ఆ పోలీసు వాళ్ళు అందరూ చూస్తున్నారు ఏం చేస్తుంది ఇది అని. బస్ ఆషికి కమారా హే అప్నా దిల్ తో ఆవారా. ఎప్పుడు వస్తుంది క్యాబ్? మంచు మధు అయిపోతున్నా. దాట్ వాస్ ఫన్నీ. సో తినొచ్చింది, మేమిద్దరం కలిసి స్మార్కండ్ వెళ్తున్నాం. సే హాయ్. నో, గుడ్ మార్నింగ్. మార్నింగ్. రేపు ఆఫ్టర్నూన్ అనుకొని వచ్చా. యాక్చువల్లీ ఇవాళ మిడ్ నైట్ 2 గంటలకి. లక్కీగా వీళ్ళ కూడా ఫ్లైట్ మిడ్ నైట్ 2 గంటలకే. సో రిస్క్ ఇద్దరం తీసుకున్నాం. సో ఇది 360 కిలోమీటర్స్ అనమాట. చాలా దూరమే అయిపోయింది. 5 గంటల జర్నీ అయిపోయింది చాలాసేపటి నుంచి. 2 కప్పులు కాఫీ తాగే పొద్దున్న నుంచి. సో ఇప్పుడు మేము 3 అవర్స్లో మొత్తం ఈ సిటీ అంతా కవర్ చేసి వెనక్కి వెళ్ళకపోతే ఫ్లైట్ మిస్ అయిపోతాం. ఇది ఎంతో గోల్ దొబ్బుతుంది ఇందాక నుంచి. ఏదైనా మళ్ళీ 3 గంటల్లోనే లంచ్ కూడా పొట్టలో వేసేయాలి ఏదో ఒకటి. ఫస్ట్ రేగిస్తాన్ స్క్వేర్ వచ్చాం. ఎక్కడుంది ఇది బాబోయ్? సడన్గా మంచు, సడన్గా ఎండ. సో కళ్ళు దిస్ సైడ్. సో కళ్ళు పేలిపోతున్నాయి. భలే ఉన్నాయి ఈ బళ్ళు. మంచమే కూర్చోబెడతాడే ఏంది? ఇస్లాం కరీం ఇది ఫ్రీయో కాదో తెలియదు, ఎక్కేసాం సీరియస్గా. Just take it and walk it. Yeah.
Oh my god, it's really cold. నేను జాకెట్ క్యాబ్లో పెట్టి వచ్చా రిచ్గా. మా దగ్గర టైం తక్కువ ఉందంటే ఈడు కార్ ఎక్కాం, మేము అక్కడికి వెళ్ళాలి. ఈడెటో తీసుకెళ్ళిపోతాడు, మరి ఎటు తీసుకెళ్ళిపోతున్నాడు. మళ్ళీ తీసుకెళ్ళి కార్ పార్కింగ్ దగ్గర దించేస్తాడేమో. మనం కంగారులో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీడెక్కడ పట్టుకెళ్ళిపోతున్నాడు. రియలీ ఎవరో ఇద్దరు దిగారు. అయ్యో లెన్సెస్. ఇదేంటో ఎక్కడికి వచ్చామో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఎక్కడ తీసుకెళ్తున్నాడు. ఇది మొత్తం ఇక్కడే ఉంది. ఇది బీబీ కన్యం మాస్క్. లోపలికి వెళ్ళట్లేదు. 40,000 అంట. నేను మళ్ళీ రావాలి ఈ ప్లేస్కి. ఈసారి ఎండాకాలంలో వద్దాం. బీబీ కన్యం ఇది కూడా అదే మాస్క్ పార్టే. లోపలికి అయితే వెళ్ళట్లేదు. చాలా చల్లగా ఉంది. Wow. Then you zoom it. Wow. క్యూట్గా ఉన్నాయి కానీ దిష్టి బొమ్మలా ఉన్నాయి. ఏంటో ఇవి అన్ని దిష్టికి అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ ట్రెడిషనల్ బ్రెడ్ ఉందంట వీళ్ళ. ఆ బ్రెడ్ చాలామంది నేర్చుకోవడానికి ట్రై చేశారు కానీ తాష్కెంట్ నుంచి వాళ్ళెవరు చేయలేపారంట. సేమ్ అలాంటి ఓవెన్ చేసి ఇక్కడ షెఫ్లను పట్టుకెళ్ళినా అలాంటి టేస్ట్ రాలేదంట. అదే అలాంటి ఫ్లఫీనెస్ రాలేదంట. ఎందుకంటే ఇక్కడ వెదర్ వల్ల ఆ బ్రెడ్ అంత బాగుంటుందంట. సో ఆ ట్రెడిషనల్ బ్రెడ్ ఏంటో మనం కూడా వెళ్ళి టేస్ట్ చేద్దాం. ఈ బ్రెడ్ షాప్ ఎత్తుక్కొని వెళ్తున్నాం. ఫేమస్ బ్రెడ్ షాప్ అంట. ఇక్కడ కూడా హాస్టల్స్ ఉన్నాయి. ఈసారి వస్తా మేబీ ఆఫ్టర్ 1-2 months. ఏప్రిల్ మేలో వద్దాం మళ్ళా. అయ్యో నేను ఫ్రీజ్ అయిపోతున్నా. పైనుంచి ఐస్ పడిపోతుంది. హౌస్. ఓ మై గాడ్, ఇది చాలా ఓల్డ్గా ఉంది గురు. ఓకే. వావ్. This is the famous bread of Samarkand. Supposed to be the best bread in the world. Oh.
we're gonna make it. Wow. So what we are going to buy this? So we're gonna see how they're gonna make it. Yeah. It's full maida, wheat or maida. Bread. Bread. I think they'll put it in the inside this. அது இல்ல இந்த ரவுண்டா இருக்குங்க. ఏంటి ఇది ఎప్పుడేస్తారు ఓవెన్ మనం ఒకటి కొనుక్కెళ్దాం. One bread. Okay. You take it? Yeah. Okay. 10,000. Hot. Hot. No. ఓకే. అவ்வளவுதான். ఇది దీంట్లో పెట్టి చేస్తారు ఇల్లు. ஆமா. 5 minutes, okay. We'll check that also. அதெல்லாம் நம்ம சாப்பிடலாமே. Can we eat that? பணம் கொடுத்தோம். நான் கொடுத்துட்டேன். అలాగే. బాగా ఉంది. ఇవన్నీ చేసాకే ఓవెన్లో వేస్తారు అనుకుంటా. Taste it. Was it good? Rusky bread. Okay. పెద్దగా ఉంది ఇది. Rusk. Soup. Maybe good for the soup. Yeah, maybe. ఇది 10,000 అంటాం. 10,000 means 130 rupees. 80 rupees. ఇది 80 రూపాయలు. 65. బాగుంది. లంచ్ డిన్నర్ ఇదే ఇంకా. నాలుగు. అన్నీ ఒకేలా ఉన్నాయి చూడడానికి. ఆ మాస్క్ ఇలాగే ఉంది. కాంపతీస్ తిరిగి మళ్ళీ మాస్కే రాలేదు కదా. ఒక్క దాంట్లోకి లోపలికి వెళ్దాం. ఏంటో చూద్దాం. Today is opening ceremony our store. That's why you can join with the cakes, chocolates. Enjoy, please. Congrats. Yeah, All the best. upgrade our store. That's why we decided to make. All the best. Thank you very much. Hey, they have hot chocolate, I guess. వావ్, భలే ఉంది ఈ ప్లేస్.
ఇవన్నీ సమాధులు అనుకుంటా. వావ్, తాజ్ మహల్ ముందు అనుకుంటా. ఏంటిది, చెప్పులతో రావచ్చా లోపలికి? సాగు కొడతారు లేకపోతే. ఐమ్ సారీ, చెప్పులు తలుపుంది కూడా, ప్రాబ్లం లేదు. 60s to 70s. ఇవన్నీ సమాధుల్లాగే ఉన్నాయి చూడడానికి నాకైతే. వావ్, ఈ ప్లేస్ ఏంటి ఇంత బాగుంది. నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది అబ్బా. పోలే, మన 5,000 వేస్ట్ అవ్వలేదు. tomb. లోపల ఇలా ఉన్నాయి అంటే ఇవి సమాధులే అనుకుంటా. అన్నోన్ ముస్లిం ఎంట్రన్స్ పోర్టల్ ఇస్ ప్రిజర్వ్డ్. నాకు తెలిసి ఇవన్నీ సమాధులే. వ్యాంపైర్ డైరీస్లో సమాధుల్లాగా ఉన్నాయి ఇవి. అన్నోన్ సమాధి అని రాశారు అలాగా. బయట ఎక్కడ పడితే అక్కడ సమాధులు. అసలు మాస్క్ అంటేనే సమాధులే ఏంటి? ఇక్కడ నుంచి టైల్స్ కొనుక్కొని వెళ్ళొచ్చు అనుకుంటా. నాతో పాటు వచ్చిన వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు? వాళ్ళు ఎక్కడో ఫోటోలు తీసుకుంటున్నారు. నాతో పాటు వచ్చిన నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ అబ్బా. He's there for me. Hey, అమ్మాయి భలే క్యూట్గా ఉంది. ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. పిచ్చగా నచ్చింది నాకు. ప్లేస్ అయితే పిచ్చిగా నచ్చింది. ఎంట్రీ టికెట్ అయితే 40,000. దీనికి 40,000 మనిషి కంటే తక్కువే. అక్కడ 65,000 అడిగాడు. మరి దాంట్లో ఏముందో తెలియదు కానీ ఇదైతే పిచ్చి కేక. సూపర్ బంపర్ 5 స్టార్. దీనికి 40,000 అంటే అరౌండ్ 300 రూపాయలు, 300 రూపాయలు. ఆకలి గట్టిగా వేస్తుంది. 4 అయిపోయింది. ఇప్పుడు అర్జెంటుగా బయలుదేరకపోతే ఫ్లైట్ మిస్ అయిపోతాం. సో టోటల్ ట్రిప్ కాస్ట్ అయితే కార్కి చాలా ఎక్కువైంది. నిన్న వచ్చుంటే సరిపోను. ఇవాళ లాస్ట్ మినిట్ పరుగులు అయిపోయింది. నేను రేపు కూడా ఉంటా అనుకొని వచ్చా కానీ ఇది ఎంత, దీనికి కార్కి 2 million తీసుకున్నాడు. 2 million అంటే అరౌండ్ 7,000 రూపాయలు అనమాట. సో వీళ్ళు షేరింగ్ ఉన్నారని వచ్చా, లేకపోతే వచ్చేదాన్ని కాదు. సో ఇప్పుడు ఏదో ఒకటి గట్టిగా తినేసి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఫుడ్ పలావ్ ఆర్డర్ చేసాము. బ్రెడ్ తెచ్చింది. ఇది ఏదో ఇచ్చింది, టీ అనుకుంటా. I think that is salad and some tea.
No, it looks like some alcohol. Vinegar. Sour. No, it doesn't. No, You're mad. I feel It's blood. no, it's good. Yes, it's mutton blood. Don't say It's that. vinegar. No. Yes, it's salt and pepper. ఇవి Pickle sauce. యా పికిల్ సేమ్ దిస్ ఆల్సో It's the పికిల్ వేస్తాం కదా ఆవకాయ టేస్ట్ వస్తుంది. వీడేదో టీ కూడా ఇచ్చారు కానీ టీకి గ్లాస్ అవ్వట్లేదు. స్పూన్. ఇది మటన్ బిర్యానీ, మటన్ పలావ్, వీళ్ళ ట్రెడిషనల్ ఫుడ్. ఫైనలీ ట్రై చేయడానికి అయ్యింది. Really. పోయి Put your cameras on. బాబో ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ యా. అమ్మ బాబోయ్, దీంట్లో చిన్న గుడ్డు కూడా ఇచ్చాడు. చాలా దరిద్రంగా ఉంది యాక్చువల్లీ. నాకైతే నచ్చలేదు. వేగవేగ దీనికి ఎంతో చెప్తా అడిగి. కొంచెం తిన్నాక ఇది మటనా కాదని డౌట్ వచ్చింది. మటనేనంట. చాలా గట్టిగా ఉంది యాక్చువల్లీ. నాకైతే అసలు నచ్చలేదు. ఇది మంచి ప్లేస్లో తినాలేమో. ఇట్స్ స్వీటిష్ ఆల్సో. Is it cooked? మొన్న వాడి దగ్గర తిన్న మటన్ కబాబ్ ఫీల్ పోయింది తిన్నాక. ఆ బిర్యానీ అయితే చిచ్చి, ఆ పలావ్ అయితే దరిద్రంగా ఉంది. ఎవరైనా వస్తే మరి అది ఏంటో పికిల్ సాస్లు ఏవేవో ఇచ్చాడు, అవన్నీ తాగేసాను, కడుపులో వేసేసాను. కడుపులో తెప్పకుండా ఉంటే చాలు, విరోచనాలు పట్టుకోకుండా ఉంటే చాలు. సో ఇప్పుడు వాయు వేగంతో మనం తాష్కెంట్ వెళ్ళిపోవాలి, లేకపోతే ఫ్లైట్ వెళ్ళిపోతుంది. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి హాస్టల్కి వెళ్ళి గబగబా లగేజ్ తీసుకుని, నిజంగా రాత్రి 2 గంటలకు నా ఫ్లైట్ అని అంటే వచ్చేదాన్ని కాదు, కానీ వచ్చి మంచి పని చేశాను. ఎందుకంటే వచ్చేదే వీళ్ళ ఫ్లైట్ ఎన్ని గంటలకైనా అడిగితే నాకు అప్పుడు మైండ్లోకి వచ్చింది, ఓ అది మధ్యాహ్నం 2 నైట్ 2 అని. సో నాకు మంచి జరిగింది. ఇక్కడ ఏంది నేను వాగుతున్నా అని చూస్తున్నట్టున్నాడు ఈ డ్రైవరు. మమ్మీ, Bro, can you help? So, hello. అదండి, లైట్ వేసుకుందాం. ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాక మాట్లాడతా.